మీరు ఇప్పుడు ఏదైతే డొమైన్ కొన్నారో ఎక్స్ట్రాగా కొన్నాను కదా ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్ నేను హోస్టింగ్లో యూజ్ చేయాలంటే మీరు సి ప్యానల్లో కంట్రోల్ ప్యానల్లో మీరు యాడ్ చేయాలి. ముందుగా మీరు ఈ యొక్క కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డొమైన్స్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు యాడ్ చేయాలి. ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఒక డొమైన్ యాడ్ అయ్యిందో చూడండి. మీరు హోస్టింగ్తో ఏదైతే డొమైన్ పర్చేస్ చేశారో, హోస్టింగ్తో బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేశారో అది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది ఇక్కడ డొమైన్స్ లిస్ట్లో. అది ప్రైమరీ డొమైన్. అండ్ ఆ తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఏ డొమైన్స్ కొన్నా సరే అది యాడ్ అవ్వదు, మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. సో మాన్యువల్గా ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ ఏదైతే డొమైన్ మీరు కొన్నారో ఇక్కడ డొమైన్ మీరు కాపీ చేసి మీ యొక్క కంట్రోల్ ప్యానల్లో డొమైన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డొమైన్ని పేస్ట్ చేసి ఇక్కడ టైప్ చేసి యాడ్ డొమైన్ క్లిక్ చేయండి. అండ్ మీరు అడిషనల్ డొమైన్స్ యాడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ రూట్ అనేది చేంజ్ చేయాలి. డాక్యుమెంట్ రూట్ అంటే ఈ యొక్క డొమైన్ డైరెక్టరీ, డొమైన్ ఫోల్డర్. ఇక్కడ చూడండి రెండిట్లో ఒకటే ఫోల్డర్ వచ్చింది, అలా ఒకటి ఉండకూడదు. సో ప్రతి డొమైన్కి యూనిక్గా ఈ యొక్క డొమైన్ ఫోల్డర్, ఈ యొక్క డొమైన్ డాక్యుమెంట్ రూట్ అయితే ఉండాలి. దీన్ని డైరెక్టరీ అని కూడా అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ అన్న క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే మీ యొక్క కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫైల్ మేనేజర్ అని చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పబ్లిక్ HTML అని కనబడుతుంది కదా, ఒకసారి దీన్ని నేను లిస్ట్లో చూపిస్తా. పబ్లిక్ HTML కనబడుతుంది కదా, ఇది నా యొక్క ప్రైమరీ డొమైన్ యొక్క డాక్యుమెంటరీ రూట్, అంటే ప్రైమరీ డొమైన్ యొక్క ఫోల్డర్. అది దీనికి కూడా అదే ఉంది, అది ఇవ్వకూడదు. రెండింటికి సేమ్ ఫోల్డర్ నేమ్స్ ఇవ్వకూడదు. దీనికి నేను పబ్లిక్ లోపల ఒక కొత్త ఫోల్డర్ అనే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి మీరు అప్డేట్ క్లిక్ చేస్తే ఇది ఎక్కడ దీంట్లో మీరు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ యొక్క నేమ్తో క్రియేట్ అయ్యి అందులో ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. లేదు మీరు పబ్లిక్ లోపల కాకుండా డైరెక్ట్గా ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇచ్చేసా, ఈ నేమ్తో ఇచ్చాను. మీరు .in పెట్టుకోవచ్చు, .in లేకుండా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అప్డేట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ అయింది. నేను మరీ చెప్తున్నా, మీరు ఏదైతే డొమైన్స్ ఇక్కడ మీరు యాడ్ చేస్తారో డాక్యుమెంటరీ రూట్ అనేది డిఫరెంట్గా ఉండడం చూసుకోండి, అంటే ఫోల్డర్స్ నేమ్స్. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇది నాకు ఎక్కడ ఫైల్ మేనేజర్లో డైరెక్ట్గా హోమ్లో ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎటువంటి ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వలేదు. మనం కావాలంటే మాన్యువల్గా సేమ్ నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేసేటట్టయితే ఎప్పుడైతే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు. కిందకి స్క్రోల్ చేసి వర్డ్ప్రెస్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు యాడ్ చేశాను కదా, ఈ యొక్క డొమైన్కి వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యొక్క నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో ఫైల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను, ఒక ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. చూడండి, క్రియేట్ అయింది. మనం ఏదైతే పేరు ఇచ్చామో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ డొమైన్స్లో మీరు ఏదైతే ఆ యొక్క డైరెక్ట్ డాక్యుమెంట్ రూట్ ఇచ్చారో, ఏదైతే డైరెక్టరీ నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్తో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, సో మీరు కంగారు పడద్దు. ఇక్కడ డొమైన్ యాడ్ చేసినా ఫోల్డర్ క్రియేట్ చేసినా నాకు ఎటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వలేదని మీరు భయపడక్కర్లేదు. ఎప్పుడైతే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయకముందే మాత్రమే మార్చుకోవచ్చు. వన్స్ చేసిన తర్వాత దీన్ని మార్చడానికి అయితే వీల్లేదు. ఇప్పుడు నేను వర్డ్ప్రెస్ ఆల్రెడీ ఒక డొమైన్ ఇన్స్టాల్ చేసేస్తాను కదా, ఇప్పుడు నేను దీన్ని మార్చడానికి ట్రై చేస్తా. ఇలా నేను ఎప్పుడైతే మార్చానో నా వెబ్సైట్ అనేది వర్క్ అవ్వదు. చూడండి, ఇప్పుడు నా వెబ్సైట్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. సో నా వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ మార్చాను కదా, ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్లో కూడా మార్చాలి.
రెండిట్లకి ఆ డొమైన్కి సేమ్ డైరెక్టరీ నేమ్ ఉండాలి. సో ఇక్కడ వరకు నేను మార్చుతాను చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే వర్క్ అయ్యిద్ది. సో ఇలా డాక్యుమెంటరీ రూట్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. ఇక్కడ ఫైల్ మేనేజర్లో కూడా సేమ్ ఉండాలి. ఓకే. అండ్ ఒక డొమైన్కి ఇంకో డొమైన్కి డిఫరెంట్ డాక్యుమెంట్ రూట్స్ అయితే ఉండాలి. అండ్ ఈ యొక్క డొమైన్ మీరు ప్రైమరీ కింద మార్చుకోవాలన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. జస్ట్ మీరు ప్రైమరీ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఈ యొక్క డొమైన్ ఆటోమేటిక్గా ప్రైమరీ కింద మారిద్ది. ఇలా ఒకవేళ ఈ డొమైన్ మీకు ప్రైమరీ కింద మార్చుకోవాలన్నా సరే మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు సన్లైట్ హోస్ట్లో కాకుండా వేరే చోట కనుక మీరు డొమైన్ కొన్నారు, అక్కడ ఆ యొక్క డొమైన్ మీరు సన్లైట్ హోస్ట్లో యూజ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ డొమైన్స్లో ఓపెన్ చేసి యాడ్ చేయాలి. కాకపోతే మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయాలి. ఈ యొక్క సన్లైట్ హోస్ట్ నేమ్ సర్వర్స్ ఏంటంటే, మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఉంది చూడండి, ఈ 4 నేమ్ సర్వర్స్ మీరు డొమైన్ ఎక్కడైతే కొన్నారో అక్కడ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత ఈ యొక్క డొమైన్ అనేది ఇక డొమైన్స్లో యాడ్ చేసుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు డొమైన్ కొన్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవ్వదు. ఒకవేళ మీరు డొమైన్ వేరే చోట కొన్నా సరే అక్కడ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసినంత మాత్రాన యాడ్ అవ్వదు. మీరు మాన్యువల్గా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత డాక్యుమెంటరీ రూట్ కూడా మీరు మార్చాలి. బై డిఫాల్ట్గా మీకు పబ్లిక్ HTML అని ఉంటుంది, దాన్ని తీసేసి లేదా దాని నుంచి పబ్లిక్ HTMLలో నాకు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు స్లాష్ ఇచ్చి, లేదంటే డైరెక్ట్గా హోమ్లో ఉన్నా సరే ఇది మొత్తం తీసేసన్నా కొత్తగా ఒక పేరన్నా మీరు ఇచ్చుకోవచ్చు. ఇది మరీ గుర్తుపెట్టుకోండి.